ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సందర్శన సమయంలో కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోనే సాంకేతిక వైఫల్యం ఉందని సీఎం రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లతో పాటు నిర్వహణలోనూ లోపాలున్నాయన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల్లో అనేక తప్పులు జరిగాయన్న సీఎం రేవంత్ గోదావరి జలాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ వంటిదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టుల్లోనూ ఒకే రకమైన లోపాలున్నాయని విమర్శించారు. ఈ ప్రాజెక్టుల్లో నీళ్లు నింపితే ఊర్లకు ఊళ్లే కొట్టుకుపోతాయని రేవంత్ అన్నారు. మామ అల్లుడు ఎన్ని కుట్రలు పన్నినా తప్పించుకోలేరన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టలేదు, వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదం ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు దుడిచిపెట్టకపోతాయి. ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాను.